గర్భాలయంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అలౌకికమైన ఆనందంతో చేతులు జోడిస్తారు. గర్భాలయంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి నామస్మరణ తప్ప మరొకటి వినిపించదు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని, సత్యవతి అమ్మవారిని, పరమేశ్వరుని దివ్యమంగళ రూపాలను దర్శించుకుని అవ్యక్తమైన ఆనందానికి గురవుతారు. జయ జయ శ్రీ సత్యదేవా దేవా, జయ జయ కారుణ్య భావా, బ్రహ్మ విష్ణు పరమేశ్వరమూర్తి, బ్రహ్మ విష్ణు పరమేశ్వరమూర్తి, బ్రహ్మాండాంత సమంచిత కీర్తి, జయ జయ శ్రీ సత్యదేవా దేవా, జయ జయ కారుణ్య భావా. క్షీరజలధి శయనము వీడి నారదు కోరిక నయమున నిల్చి, క్షీరజలధి శయనము వీడి నారదు కోరిక నయమున నిల్చి, రమణీయంబగు రత్నశీలమున అర్చామూర్తిగా అవతరించితివి, సూదుడు నీతి అన్నది వరాన్ని ఇచ్చేవాడు అన్నవరం సత్యనారాయణ స్వామి. ఆ స్వామిని చూస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరడం, వెంటనే స్వామి దర్శనానికి రావడం, అభివృద్ధిగా స్వామి తీసుకురావడం ఇక్కడ విశేషం. ఇదంతోష్టకం ఏ పఠంత్యన్వాంతే జనా సత్యనారాయణస్య ప్రసాదాత్ అభీష్టాన్ లభంతో ఝటిత్వేన భూమౌ గమిష్యంతి విష్ణో పదమ శాశ్వతంచ, గమిష్యంతి విష్ణో పదమ శాశ్వతంచ. ఎలాంటి కోరికైనా సరే అన్నవరం స్వామిని తలుచుకున్నా, వ్రతం చేసినా, దర్శనం చేసినా, ప్రసాదం తీసుకున్నా అంత మహాపుణ్యం. గర్భాలయంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపలికి వచ్చి అక్కడే ఉన్న స్వామివారి ఉత్సవమూర్తులను దర్శించుకుంటారు. అనంతరం యంత్రాలయంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి పాదాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడ గణపతి, సూర్యనారాయణ స్వామి, బాలా త్రిపుర సుందరి, ఉమామహేశ్వరుల దివ్యమంగళ శిలారూపాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. స్వామివారి పాదాలను భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీరామాలయానికి చేరుకుంటారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి క్షేత్రానికి క్షేత్రపాలకుడు కోదండరాముడు. ఇక్కడ ఈ రామాలయంలో కొలువై ఉన్న శ్రీరాముడు భక్తుల సమస్యలను స్వామివారికి నివేదించి అవి సఫలీకృతమయ్యేటట్టు అనుగ్రహిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే గర్భాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దివ్యమంగళ శిలారూపాలను దర్శించుకుని భక్తితో చేతులు జోడిస్తారు భక్తులు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో వనదుర్గ ఆలయానికి చేరుకుంటారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయం కాలం నాటిదిగా పేర్గాంచిన వనదుర్గ అమ్మవారి ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారు భక్తుల మనోభీష్టాలు ఫలించేట్టు దీవిస్తారని చెబుతారు. ఆ కారణంగానే క్షేత్ర దేవత అయిన వనదుర్గ అమ్మవారిని భక్తితో సేవిస్తారు. వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం
క్షేత్ర దేవత అయిన కనకదుర్గమ్మ అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని భక్తితో ప్రణమిల్లి తమ కోర్కెలు నివేదించుకుంటారు.